హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబై మహానటి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ముంబై లోకల్ ట్రైన్స్ జర్నీ గురించి చూపించబోతున్నాను. ముంబై లోకల్ ట్రైన్స్ అంటే ముంబై సిటీలో ఉన్న ప్రజల జీవితం అన్నమాట. ఈ ట్రైన్స్ ద్వారా ప్రజలు ప్రతిరోజు కాలేజెస్కి, ఆఫీసెస్కి, బిజినెస్ వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్లలోనే ట్రావెల్ చేస్తారన్నమాట. ఇప్పుడు నేను టికెట్ కొనాలి కదా, లోకల్ ట్రైన్స్లో వెళ్ళాలంటే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. లోకల్ ట్రైన్స్ టికెట్ కొనాలంటే ప్రతి స్టేషన్ దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ వెళ్ళి కానీ, లేకపోతే మీరు యూటీఎస్ యాప్ అని కూడా, దాని ద్వారా కూడా టికెట్ తీసుకోవచ్చండి. ఫస్ట్ టైం ట్రావెల్ చేసేవారు మీరు చాలా ఈజీగా చేయొచ్చు. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ వీడియో నేను క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు హాలిడేస్లో నేను ఈ వీడియో తీశాను. అందువల్ల మీకు ప్లాట్ఫామ్స్ అండ్ ట్రైన్స్ చాలా ఖాళీగా చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. ఒకవేళ రష్ టైంలో నేను తీసి ఉంటే మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 11 వరకు, సాయంత్రం 5 నుంచి 9 వరకు చాలా రష్ ఉంటుందండి ఈ ముంబై లోకల్ ట్రైన్స్లలో. ఇది ఇప్పుడు చూస్తున్న మీరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను నేను. ఇప్పుడు చాలా రష్ తక్కువ ఉంది కదా, చూసారు కదా చాలా తక్కువ ఉన్నారు, మనుషులు ఎవరూ లేరు. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నాం ఫ్రెండ్స్. ముంబై లోకల్ ట్రైన్స్లో ఫస్ట్ నంబర్ చూసుకోవాలన్నమాట, ప్లాట్ఫామ్ నంబరు. లేదు అంటే ట్రైన్స్ ఎక్కే ముందు డిజిటల్ డిస్ప్లే కూడా ఉంటుంది, బోర్డింగు. ఆ డిస్ప్లేలో మీకు ప్లాట్ఫామ్ నంబరు, తర్వాత టైమింగ్స్, ఎన్ని నిమిషాలకు వస్తుంది ట్రైను, ఎన్ని నిమిషాలకి అరైవ్ అవుతుంది, ట్రైన్ పేరు కూడా మీకు ఆ డిజిటల్ డిస్ప్లేలో స్క్రోల్స్ అవుతూ ఉంటాయి. మీరు స్లో ట్రైన్స్లో వెళ్ళాలా, ఫాస్ట్ ట్రైన్స్లో వెళ్ళాలా, లేకపోతే ఒక్కొక్కసారి ఫాస్ట్ ట్రైన్ కూడా స్లో ట్రైన్ ఉన్న ప్లాట్ఫామ్ మీదకి వస్తుందన్నమాట. అప్పుడు మీకు అనౌన్స్మెంట్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఏ ట్రైన్ ఆగుతుందో ఆ ట్రైన్ మాత్రమే, మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ ట్రైన్ మాత్రమే చూసి ఎక్కాలి. మీకు ప్లాట్ఫామ్ మీద ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఫుడ్ కూడా దొరుకుతుంది. ఫుడ్ తినడానికి వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, లేకపోతే ఏమన్నా తినడానికి ఎక్కడి నుంచైనా దూరంగా ప్రయాణం చేసి వస్తుంటే అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుందన్నమాట. మనం అక్కడ వెంటనే దిగి ఫుడ్ కూడా కొనుక్కొని తినవచ్చు. ట్రైన్స్లలో 3 రకాల ట్రైన్లు ఉంటాయి. స్లో ట్రైన్ అయితే అన్ని స్టేషన్లో ఆగుతుంది. ఫాస్ట్ ట్రైను మేజర్ స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. ఫాస్ట్ ట్రైన్ అయితే కొంచెం టైం తక్కువ పడుతుంది, స్లో ట్రైన్ అయితే కొంచెం టైము ఎక్కువ పడుతుంది. ముంబై లోకల్ ట్రైన్ మెయిన్గా 3 లైన్స్లు ఉంటాయన్నమాట. వెస్ట్రన్ లైను, చర్చ్ గేటు, సిఎస్టీ సైడు, హార్బర్ లైను, పన్వేల్ సైడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి కరెక్ట్గా డెస్టినేషన్ చూస్ చేసుకొని టికెట్ కొనుక్కొని తర్వాత ముంబై లోకల్ అనేది మీరు ట్రావెల్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ట్రైన్ వచ్చే ముందు ప్లాట్ఫామ్ ఎడ్జ్ దగ్గర నిలబడకుండా కొంచెం వెనక్కి నిలబడి ఉండాలి. లేదంటే అది ట్రైన్ స్పీడ్గా వస్తుంది కదా, మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూస్తున్న ట్రైన్ చూడండి ఎలా వస్తుందో. అట్లా దగ్గరగా నిలబడకుండా కొంచెం ఆ ఎల్లో లైను లోపలికి ఉండకుండా బయటికి మాత్రమే ఉండాలి. ట్రైన్ ఆగినప్పుడు మనము లోపలికి వెళ్ళి కూర్చోవాలి. ఈ ట్రైన్స్లలో జనరల్ కంపార్ట్మెంటు, తర్వాత ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, హ్యాండిక్యాప్డ్ ఇవి కూడా ఉంటాయి. మీరు లేడీస్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి, లేడీస్ అయితే లేడీస్ కంపార్ట్మెంటు, జెంట్స్ అయితే జెంట్స్ కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళి కూర్చోవాలన్నమాట. ఇప్పుడు నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ట్రైన్ వచ్చే ముందరు అందరూ లేడీస్, జెంట్స్ అందరూ లైన్లో నిలబడి కంపార్ట్మెంట్ ముందర ఉంటారు. లేడీస్ అయితే లేడీస్ కంపార్ట్మెంట్ ముందర ఉంటారు, జెంట్స్ అయితే జెంట్స్ కంపార్ట్మెంట్ ముందర కూర్చొని నిలబడుకొని ఉంటారనమాట. నేనైతే లేడీస్ కంపార్ట్మెంట్ దగ్గర నిలబడి ట్రైన్ కోసం ఆగానన్నమాట. ట్రైన్ వచ్చి స్లోగా ఆగిన తర్వాత ట్రైన్లోంచి దిగనే వాళ్ళని దిగనిచ్చి మళ్ళీ మనం ఎక్కాలి.
అక్కడ హ్యాండిల్ పట్టుకొని లోపలికి వెళ్ళి లోపల కూర్చోవాలన్నమాట. స్థలం ఉంటే సీట్లు ఉంటే కూర్చోవచ్చు, లేదనుకుంటే నిలబడుకోవచ్చు. వచ్చేసాం లేడీస్ కంపార్ట్మెంట్లోకి. నేను ట్రావెలింగ్ చేస్తుంది జనరల్లో అనమాట. ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయలేదు. ఇప్పుడు నేను చేస్తున్నది జనరల్ కంపార్ట్మెంట్ లేడీస్. ముంబై లోకల్ ట్రైన్స్లో లేడీస్ కోసం సపరేట్గా ఉంటాయని చెప్పాను కదా, చూడండి ఇలా ఉంటుంది. లేడీస్ కంపార్ట్మెంట్లో ఆడవాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా అండ్ సేఫ్గా ఉంటారు. ఎస్పెషల్లీ డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, తర్వాత స్కూల్ వెళ్ళే వాళ్ళకి, కాలేజీలు వెళ్ళే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది. స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా ట్రైన్స్ సీట్లు లేకపోతే వేరొక సీట్ దగ్గర వాళ్ళని అడిగి మనం అందులో కూర్చోవచ్చు, లేకపోతే దగ్గరైతే నిలబడి ట్రావెల్ చేయొచ్చు. నాకు 20 మినిట్స్ పడుతుంది కాబట్టి నాకు సీట్ ఉంటే కూర్చుంటాను, లేదంటే నిలబడి ట్రావెల్ చేస్తాను అనమాట. కొంతమంది నెక్స్ట్ స్టేషన్లో లేదా 2-3 స్టేషన్లలో దిగిపోతారండి. అప్పుడు వెళ్ళి మనము ప్లేస్ ఉంటే కూర్చోవచ్చు. సో ఇప్పుడు మనము ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి సాధారణంగా 2 నిమిషాల నుంచి 4 నిమిషాలు పడుతుంది. అంటే ఫాస్ట్గా వెళ్ళిందంటే 2 నిమిషాల్లో ఒక స్టేషన్కి చేరిపోతాము. ఒకవేళ ఏదైనా సిగ్నల్ కానీ ఏదైనా పడిందంటే 4 నిమిషాల వరకు పడుతుంది. స్టేషన్ దగ్గరగా ఉంటాయి కాబట్టి ట్రావెల్ టైము చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. స్లో ట్రైన్ అయితే ప్రతి స్టేషన్లలో ఆగుతాయి. ఫాస్ట్ ట్రైన్ అయితే మేజర్ స్టేషన్లో మాత్రమే ఆగుతాయి. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈ స్టేషన్ నుండి నెక్స్ట్ స్టేషన్కి జస్ట్ 2 మినిట్స్లో రీచ్ అవుతానండి. అక్కడ అక్కడ మళ్ళీ కొన్ని వందల మంది ఎక్కుతారు, వందల మంది దిగుతారు. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా మేజర్ స్టేషన్లో అయితే థౌజండ్స్ ప్యాసింజర్స్ దిగుతారు, థౌజండ్స్ ప్యాసింజర్స్ ఎక్కుతారు. ఇది నేను స్లో ట్రైన్ తీసుకున్నాను కాబట్టి ఇది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ముంబై ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో అని. ఎందుకంటే ట్రైను 20 నుంచి 30 సెకండ్స్ మాత్రమే ఆగుతుంది కాబట్టి 20 to 30 సెకండ్లో క్రౌడ్ అంతా చేంజ్ అవ్వడం అమేజింగ్ అనమాట. ఇప్పుడు ఈ స్టేషన్లో ఆగి వేరే స్టేషన్స్కి మూవ్ అవుతుందన్నమాట. చూడండి వ్యూ. నేను డోర్ దగ్గర నిలబడి మీకు వ్యూ తీశాను. యాక్చువల్గా అయితే మీరు డోర్ దగ్గర నిలబడకూడదు, కొంచెం లోపలికి ఉండాలి. ఈ వీడియో కోసం నేను ఇక్కడ నిలబడి మీకు వ్యూ చూపిస్తామని నిలబడ్డాను. తర్వాత అక్కడ ట్రాక్స్ అన్నీ ఉన్నాయి, ఆ ట్రాక్స్ కూడా మీరు చూడొచ్చు. ఆ ట్రాక్స్లలో ఫాస్ట్ ట్రైను, స్లో ట్రైను, తర్వాత స్లో ట్రైను, ఫాస్ట్ ట్రైన్ కూడా అందులో వెళ్తుంది. అది ఇంకొకటి వేరే లైన్ కూడా ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నట్టయితే ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. ఇట్లా ముంబైలో ఇలా ఉంటాయన్నమాట. ముంబై లోకల్ ట్రైన్స్ ప్రతి స్టేషన్లో 40 to 50 సెకండ్స్ మాత్రమే అవుతుంది కాబట్టి అందుకే ప్యాసింజర్స్ అందరూ ఫాస్ట్గా దిగి ఫాస్ట్గా ఎక్కుతూ ఉంటారు. అందరూ రెడీగా ఉంటారనమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక స్టేషన్లో 1000 మంది దిగిన ట్రైన్ డీలే అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ స్పీడ్ ముంబై లోకల్ ట్రైన్కి మెయిన్ స్ట్రెంగ్త్ అనమాట ఇది. మీరు వ్యూ చూస్తారని, ట్రాక్ చూస్తారని నేను ఇవన్నీ వీడియో తీశాను. ఇక్కడ ఎట్లా ఇల్లులు ఉంటాయి, ఎట్లా మీకు ఎక్కడ ఏం తెలియాలి అనేసి చూడండి. అది బ్రిడ్జు స్టేషన్ దగ్గర. ఇక్కడ చెట్లు అన్నీ బాగా ఉన్నాయన్నమాట. లోపల అయితే ముంబైకి కొంచెం ఇండ్లు ఉన్న దగ్గర అయితే చెట్లు అన్నీ ఉండవు. ఇక్కడ మాత్రమే మనం చూడవచ్చు చాలా ట్రీసు. మనం వచ్చేసాము 2 మినిట్స్లో ఇంకొక స్టేషన్కి వచ్చేసాము. మనము ఇట్లా బయట డోర్ దగ్గర నిలబడి ఉండకూడదు. ఎందుకంటే సడన్గా ఫాస్ట్ ట్రైన్స్, స్లో ట్రైన్స్ చాలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, పాసింగ్ అవుతూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండి కొంచెం లోపలికే ఉండాలి. ఇది మాహిమ్ స్టేషన్ అనమాట. ఇక్కడ మనము చూడొచ్చు ఫాస్ట్ ట్రైన్ వెళ్తుంది, ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. ట్రైన్ కూడా ఒక్కొక్కసారి స్లో ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సిగ్నల్ ఏదైనా పడకుండా ఉంటే ఒక్కొక్కసారి కంపార్ట్మెంట్లో అసలు ప్లేసే లేకుండా అంతమంది ఉంటారండి, చాలామంది.
మనకి స్పేస్ కూడా ఉండదన్నమాట కాలు పెట్టడానికి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా. అందుకే మనము డోర్ దగ్గర నిలబడకూడదు. ఒకవేళ బై మిస్టేక్ మనం కింద కూడా పడవచ్చు అనమాట. అందువల్ల మనము సేఫ్టీ రూల్స్ కూడా పాటించాలి మనము. స్లో ట్రైన్ కాబట్టి చూడండి ప్రతి స్టేషన్లో ఆగుతూనే ఉంది. నేను చూపించాను కదా, దానివల్ల కొంచెం జర్నీ టైం ఎక్కువ పడుతుంది. కానీ నేనున్నది వెస్ట్రన్ లైన్ కాబట్టి స్లో ట్రైన్కే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒకవేళ నేను ఫాస్ట్ ట్రైన్ తీసుకోవాలనుకుంటే నేను స్లో ట్రైన్ తీసుకొని ఇంకో స్టేషన్కి వెళ్ళి మేజర్ స్టేషన్ నుంచి వేరే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి నాకు 15 మినిట్స్ పడుతుంది. అందువల్ల నేను స్లో ట్రైన్ తీసుకుంటాను. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా ట్రైన్లో నుంచి. కానీ నేను మీకోసం చూపించడానికి కోసం నేను డోర్ దగ్గర నిలబడి ఈ వీడియో తీశాను. మీరు మాత్రం ఇలా చేయకండి. మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. మీరు మాత్రం లోపలే ఉండి సేఫ్గా ఉండండి. బిల్డింగ్స్, తర్వాత చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకో స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు ఈ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబరు 2లో ఆగుతుందన్నమాట. చూసారా, మీకు అక్కడ బోర్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, కూర్చోవడానికి ప్లేసు, తర్వాత ఫ్యాన్స్, వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎలా వెళ్తూ ఉంటామన్నమాట. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకు ఈ ట్రైన్స్ ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఓన్లీ క్రిస్మస్ హాలిడే లేదంటే న్యూ ఇయర్ వచ్చినప్పుడు మాత్రమే ట్రైన్స్ కొంచెం తక్కువ ఉంటాయండి. లేకపోతే ప్రతిరోజు వెస్ట్రన్ లైన్లో అయితే 3 మినిట్స్కి ఒక ట్రైన్ ఉందన్నమాట. 3 to 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకు ఒక ట్రైన్ వస్తూనే ఉంటుంది. అందులో మీరు ఏ ట్రైన్ అయినా మీరు డెస్టినేషన్ చూసుకొని ఎక్కడికి వెళ్ళాలో చూసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ప్రతి స్టేషన్ చూసారు కదండి. ప్రతి స్టేషను సేమ్ అలాగే ఉంది. స్టెప్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి దానికి ఫ్యాన్స్ ఉన్నాయి. ప్రతి స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 4 to 5 లేదంటే ఒక మేజర్ స్టేషన్లో ఇంకా ఎక్కువ ఉంటాయి ప్లాట్ఫామ్స్. చాలా అన్నమాట. చూడండి మనము జర్నీ అలా ముంబైలో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనము ఇప్పుడు స్టేషన్లో స్టేషన్ ఎట్లా దిగుతారు అనేది చూడండి, చూపిస్తున్నాను నేను. ఎట్లా దిగుతారు, ఎట్లా ఎక్కుతారు అనేసి. సో ఇప్పుడు మనం దిగబోయే స్టేషన్ వచ్చింది. ఇది లోయర్ పరెల్ స్టేషన్. ఈ స్టేషన్ నుంచి నా ఆఫీస్కి దగ్గర అన్నమాట. సో ఈ స్టేషన్లో దిగిపోతున్నాను. చూడండి అందరూ ముందుగానే వచ్చి లైన్లో నిలబడుకుంటారు. నిలబడి ఒక్కొక్కరు ఫాస్ట్గా దిగిపోతారు. దిగిన తర్వాత దిగే ముందు ట్రైన్లో ఒకవేళ మీరు బై మిస్టేక్ లేట్గా దిగితే రన్నింగ్ ట్రైన్లో స్లోగా మూవ్ అవుతే మీరు ఏ సైడ్ దిగాలో ఎట్లా దిగాలో ఈ వీడియోలో చూడండి. నేను హోల్డ్ చేసి ఫాస్ట్గా దిగాను అనమాట. రివర్స్లో దిగకూడదు, ఎందుకంటే కింద పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రైన్ దిగి నేను స్టేషన్ బయటికి వెళ్ళడానికి వెళ్తున్నాను. నా వెనకాల నా సైడ్ పక్కన ట్రైన్ వెళ్తూ ఉంది. ఇలా చూడండి చాలామంది వెళ్తూ ఉన్నారు స్టెప్స్ ఎక్కి. మనం బయటికి స్టెప్స్ ద్వారా కానీ లేదంటే ఎస్కలేటర్ యూజ్ చేసి కానీ మనం బయటికి వెళ్ళొచ్చు. ప్రతి స్టేషన్లో ఎస్కలేటర్ అండ్ స్టెప్స్ ఉంటాయి బయటికి వెళ్ళడానికి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎస్కలేటర్లు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్టెప్స్ ద్వారా కూడా బయటికి వెళ్ళొచ్చు. నేను స్టెప్స్ ఎక్కి బ్రిడ్జ్ పైనకి వచ్చాను. ఇక్కడ చూసారు కదా అందరూ ఎగ్జిట్ అవుతున్నారు బయటికి. ఇది బ్రిడ్జ్ నుంచి స్టేషన్ వ్యూ అన్నమాట. మొత్తం చాలా బాగుంది కదా. ఈ స్టేషన్లలో ఈస్ట్ వెస్ట్ అని కూడా ఉంటుందండి. నేను వెస్ట్ సైడ్ వెళ్తున్నాను. మీకు స్టేషన్స్ దగ్గర ఆ బోర్డు పైన రాసి ఉంటారు ఈస్ట్ అనేది వెస్ట్ అనేది. మీరు ఏ సైడ్ కావాలంటే ఆ సైడు వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ నేను కింద స్టెప్స్ దిగి ఇప్పుడు స్టేషన్ బయటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇదండి నా ముంబై లోకల్ ట్రైన్స్ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని.